ప్రభుత్వానికి ఉద్యోగ సంఘ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక నిర్ణయం విడుదల. ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ ఆపడం మంచిదేనని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వ ఆదేశాల మేరకే ఇప్పుడే నిర్ణయాలు తీసుకోమన్నారు. ఆ లావాదేవీల్లో అవినీతి జరిగితే చర్యలు తీసుకోవచ్చని చెప్పానని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొప్పరాజు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న రెవెన్యూ సదస్సుల విజయవంతానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఐఆర్సీ 11వ పిఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు చెప్పారు. ఏ కార్యాలయంలోనూ పురాతన రికార్డులకు భద్రత లేదు. దీనికోసం రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వాలని కోరుతున్నాం. తహసీల్దార్ కార్యాలయకు వాచ్మెన్ పోస్టులు భర్తీ చెయ్యలేదు. మదనపల్లె దసరాల దహనం కేసులో దోషులెవరో తేలలేదు. రెవెన్యూ ఉద్యోగుల భయభ్రాంతులకు గురవుతున్నారు. వారిపై తప్పుడు అభిప్రాయాలకి రావద్దు. సిఐడి విచారణ పూర్తి అయ్యాక అప్పుడు ఓ నిర్ణయానికి వద్దామని బొప్పరాజు వ్యాఖ్యానించారు. సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై న్యూస్.